రోజా, నువ్వు గుర్తొచ్చిన ప్రతి క్షణం నేను వాతం వచ్చిన ఆంబూతులాగా గిలగిల్లాడిపోతున్నాను. నిన్న సాయంత్రం మన ఊరు కొండెక్కి ఈడొచ్చిన కోడిపుంజలాగా నీ కోసం పాట పాడాను. నీ ప్రియమైన స్కాట్లాండ్ కుక్క గారికి నా ముద్దులు. యువర్స్ రాజేంద్ర ప్రసాద్. ఏమిటి ఆంబూతులాగా ఎదవనవు నువ్వును? లేకపోతే ఏంటండి, మిమ్మల్ని మీరే కుక్కలతోనూ కోళ్లతోనూ పోల్చుకుంటే ఆడపిల్ల కాదు కదా, చివరికి పంది పిల్ల కూడా ప్రేమించదు. ఏం చేయమంటావురా? ఎన్నిసార్లు ట్రై చేసినా ఉత్తరం ఇంతకంటే బాగా రాయలేకపోతున్నాను. పోనీ ఎవరన్నా కవిచేత రాయిస్తే? ఆ పని మాత్రం చేయకండి. ఏ? నేను రావులమ్మను ప్రేమించే రోజుల్లో పిల్లలు చచ్చిపోయిన కవిచేత మా రావులమ్మకు లవ్ లెటర్ రాయించాను. రాయిస్తే ఏమైంది? దానికి చదువు రాక మొగుడు చచ్చిపోయిన ముత్యాలమ్మతో చదివించుకోలేదు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత వెళ్ళంటే మాకంటే ముందుగా కవిగాడు ముత్యాలమ్మ సెటప్ అయిపోయారు. సరేరా, ఉత్తరం రాయకుండా నా లవ్ సరోజకి తెలియజేసే మార్గం ఏమైనా ఉంటే చెప్పు. ఏడవకుండా. మార్గమా? గుడ్ ఐడియా. హలో, పశువుల ఆసుపత్రి, అప్పారావు స్పీకింగ్. ఇంట్లో దాకు. ఎవరు? ఓహో, బావగారా? రండి రండి. బావగారా? అయ్యి బాబు, నేను కాదు. నేను మీకు ముందే తెలుసా? కలుసుకోవడానికి వచ్చినప్పుడు తెలుసుకోవడం ఎంతసేపు మావయ్య? మావయ్య చూడు తల్లి. నా పేరు సూడు తల్లి కాదు, పైడి తల్లి. మీరు ఎంత పొద్దుపోయి వచ్చినా ఈ పైడి తల్లి కంపెనీ అంటే డే అండ్ నైట్ మెడికల్ షాప్ లాంటిది. వసే సంపంగి, సన్నజాజి, మందాల అందరూ రండి. అందరూ కొత్త వాళ్ళే, ఎవరు కావాలో ఎంచుకోండి. సత్యం, పెనం మించి పొయ్యిలో పడ్డావరా. పద. పోలీసులు అంతా మన చేతిలో మనుషులే, మీకేం భయం లేదు. మీకేం భయం లేదు తల్లి, కానీ మాకే భయం. మమ్మల్ని ఎక్కడ దాచేగలవా? అంత భయం అయితే లోపలికి వెళ్ళి దాక్కోండి. ఏంటి పాపారావు, లాటి ఆడించుకుంటా? మోసు పుట్టిందా? అందుకోసం రాలేదే. ఇద్దరు దొంగలు కుక్కను పట్టుకుని ఇంట్లోకి పారిపోయించారు. ఎక్కడ దాచావో చెప్పు. అంటే ఇద్దరు మగాళ్ళు నేను దాచిపెట్టానని నీ అనుమానం? నువ్వు తలుచుకుంటే ఇద్దరినే కాదు 20 మంది మగాళ్ళైనా దాయగలుగుతావు. ఆ సంగతి నాకు తెలియదా? మర్యాదగా చెప్పు. ఇంకోడెక్కడ? సార్, నమస్కారం సార్. నమస్కారం.
దొంగతనం చేసిన చాలక బ్రోతల్ హౌస్ లో దాక్కుంటారా? సార్ మేము దొంగలం కాదు సార్. మీరు దొంగలు కాకపోతే జనం మీ వెంటబడి ఎందుకు తరుగుతున్నారు? అది మేము ఈ కుక్క కోసం ఇక్కడికి వచ్చారా? ఆ. ఏటే పైడి తల్లి, ఆ? కుక్కలు కూడా ఇక్కడికి వస్తున్నాయంట, ఇది ఎప్పటి నుంచి? ఛీ, ఊరుకో. ఈ ఏడ్స్ జబ్బు వచ్చిన దగ్గర నుంచి మనుషులు నమ్మలేకపోతే కుక్కలు అంటావేంటి? అది కాదు సార్, మా మాట నమ్మండి. అదేం కుదరదు, నడవండి పోలీస్ స్టేషన్ కి. అది కాదు సార్, ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే నువ్వుండేదా కొండపై, నా స్వామి మేముండేది జైలలో. ఈ దిక్కుమాల కుక్క అరుపులతో చెవులు చిల్లులు పడిపోతున్నాయి. దాన్ని నోరు మూసేయండి. ఎలా మేమంటారండి? మాకంటే ఎలాగో పొద్దునుంచి టిఫిన్ లో కాఫీలు ఇవ్వలేదు, కనీసం దానికన్నా గ్లాస్ పాలు పోయొచ్చుగా. మొహం చూడు ఎలా ఉందో. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఇన్స్పెక్టర్ గారు లేరా? ఇన్స్పెక్టర్ గారింట్లో రాత్రి దొంగలు పడి ఉన్నదంతా దోచుకుపోయారు. ఆయన ఆహడావిడిలో అడవిడిగా తిరుగుతున్నారు. మీ కంప్లైంట్ ఏంటో నాకు చెప్పండి, నేను రాసుకుంటాను. నిన్న రాత్రి మా రూబీని ఎవరో ఇద్దరు దొంగలు ఎత్తుపోయారండి. రూబీ అంటే మీ అక్క చెల్లెలా? అక్క కాదు, చెల్లెలు కాదు, వీళ్ళ ఇంట్లో కుక్కండి. కుక్క? ఇద్దరు ఎత్తుకుపోయారు. మీరు నాతో రండి. రండమ్మా రండి. ఏనా మీ కుక్క? ఇదేనండి మా ఇదేనా? రూబీ. రైట్, తిరగండివా మిమ్మల్ని. వీళ్ళ షేపులు చూడండి. ఇతనేమో పశువుల డాక్టరట, ఇతనేమో. ఇతను నిజంగా పశువుల డాక్టర్నండి. అయితే మీకు ఇదేం కరమండి? ఐఎమ్ సారీ సరోజ్ గారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్న విషయం మీతో ఎలా చెప్పాలని ఆలోచిస్తుంటే మీ కుక్కను దొంగిలించమని వీడే సలహా చెప్పాడండి. ఇది మరీ బాగుందా? మీ గురించి బెంగ పెట్టుకుని రాత్రి పాలలో కింద మీద పడిపోతుంటే ఈ కుక్క ఐడియా నేనే చెప్పానండి. దీన్ని తీసుకుని వస్తుంటే జనాలు మా వెంటపడి తరిమారండి. వాళ్ళు తప్పించుకోవడానికి ఓ బ్రోతల్ హౌస్ లో దూరేవండి. అదే టైంకి ఈరోజు మమ్మల్ని పట్టుకున్నాడండి. రాత్రి నుండి కాఫీ టీ లేక మలమల మాడిపోయావండి. అవునండి. పాపం, వీళ్ళు మాకు తెలిసిన వాళ్ళేనండి. ఏదో పొరపాటు జరిగింది. నేను టైర్ల కంపెనీ ప్రొపరేటర్ రంగారావు గారి కూతురునండి. దయచేసి వీళ్ళని వదిలేయండి. ఇంకా కేసు బుక్ చేయలేదు కాబట్టి వీళ్ళని వదిలేస్తాం అనుకోండి. కానీ మళ్ళీ వీళ్ళు ఇలాంటి పని చేయరని మీరు గ్యారంటీ ఇస్తారా? నేను గ్యారంటీ ఇస్తానండి. ఓకే. సార్, ఈ అమ్మాయి మిమ్మల్ని ప్రేమించేశారంటే ఇదిగో, ఇదే వద్దన్నాను. ఈ సీన్ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నేను ఈ పోలీస్ స్టేషన్ మీ ప్రేమ కలాపాలకి అతికించాలనుకుంటారు. ఆ ప్రేమ కలాపాలేవో బయటకు వెళ్ళి చేసుకోండి. వెళ్ళండి. మాయానగరం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేని 100 మంది ఓటర్లు మీద పడి పిచ్చి కుక్కల్లా కరిచిన వైనం. ఆ ఊళ్ళో కుక్కలేవు కాబోలు. వాళ్ళకేం పోయేకాలం వచ్చిందండి అలాంటి పని చేశారు? చేస్తే వాళ్ళ తప్పే ఉంది. ఎలక్షన్ మర్నాడు అనగా ఈయన ఓటుకి 100 రూపాయలు లంచం ఇచ్చి ఇప్పుడు కాదు ఓట్లు వేయించుకున్నట్ట. ఎలక్షన్ అయిపోయిన తర్వాత దొంగ నోట్లని తెలిసిందట. దీనేమో దండలేసి ఊరేగుతుంటే వాళ్ళ కోపం పట్లకి మీద పడి పిచ్చి కుక్కలా కరిచాడు. ఇంకా నయమే, పిచ్చి కుక్కల చేత కనిపించారు కాదు. ఇప్పుడు ఇచ్చే ఏమే ఈ వార్త విన్నావా? గుంటూరులో 2 తిండి దొంగలు అరెస్టు. కిలో 2 రూపాయలకి బియ్యం ఇస్తుంది ప్రభుత్వం. ఇంకా ఈ తిండి దొంగల బెడ తప్పలా. తిండి దొంగలా? ఏమిటా నవ్వుతున్నావు? ద్రాక్ష పండు మామా. మేము మాటల్లో ఉంటే నీ మటుకు నువ్వు పళ్ళన్నీ మింగేస్తున్నావా? వీడు తిండి దొంగే. నేను దొంగతనం చేయలేదు మామ, కింద పడిపోయిన పండే తీసుకొని తింటున్నాను మామ. నోర్ముయ్ వేదవా, అబద్ధం ఆడుతున్నావా? మీరిద్దరు ఎగబడి తినేది చాలక వీడికి దొంగతనం కూడా నేర్చున్నావా? లేదత్తయ్యా, ఎప్పుడు అలాంటి పని చేయడం. అంటే నా నోరు కొవ్వెక్కి నేను అబద్ధం ఆడుతున్నానా? వీడు ద్రాక్ష పళ్ళు దొంగతనం చేయడం నా కళ్ళలో చూశాను. చిచి, ఈ పాడు బుద్ధులు మా ఇంటే ఉంటాలేవు. నేను బట్టే కొడుకులు కూడా బుద్ధి వస్తాయి. లోపలికి ఎందుకు చేసావురా? ఎందుకు చేసావురా? ఎందుకు చేసావురా? ఎందుకు చేసావు? నీ పాడు బ్రతుకుతోడు అబద్ధాలు కూడా.